Hi, I am Dr. Sudhamani, dermatologist and aesthetic skincare specialist from Sri Skin Clinic, Banjara Hills, road number 92. సో ఈరోజు మనం ఏజింగ్ అనేది తొందరగా ఎందుకు వస్తుంది అనే దాని గురించి తెలుసుకుందాం. సో ఏజింగ్ అనేది చాలా కామన్. సో పుట్టిన ప్రతి ఒక్కరికి ఏజింగ్ చేంజెస్ అంటే ఓవర్ ఎ పీరియడ్ ఏజింగ్ అనేది వస్తూనే ఉంటుంది. బట్ కొంతమందికి చాలా తొందరగా అంటే వాళ్ళ వయసు కన్నా కూడా వాళ్ళు ఎక్కువగా కనపడుతూ ఉంటారు. ఎందుకు? దీనికి కారణాలు ఏంటి? ఈ ఏజింగ్కి ముఖ్యంగా రెండు రకాలు, ఇంట్రిన్సిక్ ఏజింగ్ అండ్ ఎక్స్ట్రిన్సిక్ ఏజింగ్ అంటాం. సో ఇంట్రిన్సిక్ ఏజింగ్ అంటే ఇది జెనెటిక్గా అంటే పుట్టినప్పుడే డిసైడ్ అయిపోతుంది అనమాట ఏజింగ్ చేంజెస్ అనేవి, ఇది జెనెటిక్. సో ఎక్స్ట్రిన్సిక్ ఏజింగ్ అంటే బయట కారణాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి వల్ల వచ్చే ఏజింగ్ని ఎక్స్ట్రిన్సిక్ ఏజింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సన్ ఎక్స్పోజర్. సో ఇలాంటి చాలా కారణాల వల్ల కొంతమందికి ఏజింగ్ అనేది తొందరగా వస్తుంది. సో ఈ కారణాలు ఏంటి అనేది చూద్దాం. ముఖ్యంగా సన్ ఎక్స్పోజర్. సో ఈ సన్ ఎక్స్పోజర్ మనము ఎంత ఎక్కువ పీరియడ్ సన్కి ఎక్స్పోజ్ అయితే బిఫోర్ ద ఏజ్ ఆఫ్ 20 years తొందరగా ఏజింగ్ అనేది వస్తుంది. సో సన్ ఎక్స్పోజర్ తర్వాత మరొక ముఖ్యమైన కారణం ఏంటి అంటే ఫుడ్. మనం తీసుకునే ఆహారం అనేది చాలా వరకు మన ఏజ్ మీద ప్రభావం చూపిస్తుంది. సో ఎలాంటి ఆహారం అంటే ముఖ్యంగా ప్రాసెస్డ్ ఫుడ్. ఈ అవుట్ సైడ్ ఫుడ్ ఏదైతే ఎక్కువ తింటారో ఏజింగ్ చేంజెస్ అనేవి చాలా తొందరగా వస్తుంది. ఎక్కువ స్వీట్స్ తినడం, కార్బోహైడ్రేట్స్, మెయిన్గా ప్రాసెస్డ్ ఫుడ్ ఇది అవాయిడ్ చేసి ఫ్రెష్ ఫుడ్, బ్యాలెన్స్డ్ డైట్ తింటే ఏజింగ్ చాలా వరకు తగ్గుతుంది. మిగతా కారణాలు చూస్తే స్మోకింగ్, ఆల్కహాల్, ఇవి రెండు కూడా డెఫినెట్గా ఏజింగ్కి కారణాలు. ఆల్కహాల్తో స్కిన్ కూడా డ్రై అయిపోతుంది. తర్వాత స్ట్రెస్ అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. స్ట్రెస్తో కూడా ఏజింగ్ చేంజెస్ వస్తాయి. ఇంకా ఇంకొన్ని కారణాలు చూస్తే చాలామంది ఐసైట్ కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఈ ఐసైట్ నెగ్లెక్ట్ చేయడం వల్ల అండర్ ఐ రింకిల్స్ అనేవి కూడా ఫామ్ అవుతాయి. దీంతో కూడా వాళ్ళు ఏజ్డ్గా కనిపిస్తారు లేదా సిక్ లుక్ అనేది కూడా ఉంటుంది. సో ఇలాంటి ఈ సింపుల్ కారణాలు వీటన్నిటి నుంచి కూడా జాగ్రత్త తీసుకొని ఎక్సెసివ్ సన్ ఎక్స్పోజర్ని అవాయిడ్ చేసి సన్ స్క్రీన్ యూజ్ చేస్తూ ప్రాపర్ హైడ్రేషన్ మెయింటైన్ చేసి బ్యాలెన్స్డ్ డైట్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ని అవాయిడ్ చేస్తే ఖచ్చితంగా ఏజింగ్ని మనము పోస్ట్పోన్ చేసుకోవచ్చు, అంటే నివారించవచ్చు. ఎర్లీ ఏజింగ్ అనేది లేకుండా చూడొచ్చు. ఎర్లీ ఏజింగ్ ఉన్నా కూడా దీనికి కూడా చాలా రకాల ట్రీట్మెంట్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే మా ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.